ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30 జూలై 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో గైస్, ఎవరైతే మన ఛానల్ నుండి మన యాప్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నారో, మరి మంత్లీ మ్యాగజైన్ అంతేకాకుండా డైలీ టెస్ట్లు అప్డేట్ చేయడం జరిగిందండి. ఒకసారి చూడండి, ఓకేనా. ఇంకెవరైనా కొత్త వారు కనుక మన కరెంట్ అఫైర్స్ తీసుకోవాలంటే జస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 150 రూపీస్కి 2 ఇయర్స్ వ్యాలిడిటీ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి, మీకు ఎగ్జామ్ రాయొచ్చు క్లాస్ విన్న తర్వాత. అంతేకాకుండా మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 1500 జీకే ఎంసీక్యూస్ ఉంటాయండి. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. టైమ్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకమైన 2024 ప్రపంచపు గొప్ప ప్రదేశాల జాబితాలో స్థానం పొందిన భారతీయ ప్రతిష్టాత్మక ప్రదేశాలు క్రింది వాటిలో ఏవి? విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా దట్ హ్యాస్ మేడ్ ఇట్ టు టైమ్ మ్యాగజైన్ ప్రెస్టీజియస్ వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ 2024 లిస్ట్? ఏమున్నాయండి ఇందులో? ఆప్షన్ డి అన్నీ కూడా. మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్ ముంబై, మనం చాక్లెట్స్ హైదరాబాద్, నారా హిమాచల్ ప్రదేశ్. పైవన్నీ సరైనవి. చూద్దాం వన్ బై వన్ క్లియర్గా. టైమ్ మ్యాగజైన్ దాని ప్రతిష్టాత్మకమైన 2024 ప్రపంచపు గొప్ప ప్రదేశాల జాబితాలో 3 భారతీయ గమ్యస్థానాలను హైలైట్ చేసింది. ఈ ఎంపిక తాజా మరియు ప్రత్యేకమైన అనుభవాలను అందించే స్థలాలను జరుపుకుంటుంది. కట్ చేసిన భారతీయ సంస్థలను ఇక్కడ చూద్దాం. మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్ ముంబైలోని మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్ అనేది దాని థీమ్ ఆధారిత ప్రదర్శనలు మరియు లీనమయ్యే అభ్యాస అనుభవాలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన పిల్లల మ్యూజియం. మరి దిగువ పరేల్లో ఉన్న 1,00,000 చదరపు అడుగుల స్థలంలో స్టెమ్ సబ్జెక్టులపై దృష్టి సారించే ఇంటరాక్టివ్ ల్యాబ్లు, 220 సీట్ల యాంపీ థియేటర్, లైబ్రరీ మరియు రీసైక్లింగ్ సెంటర్లు కూడా ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ వన్, మనం చాక్లెట్ హైదరాబాద్. చైతన్య ముప్పాల స్థాపించిన మనం చాక్లెట్ భారతీయ క్రాఫ్ట్ చాక్లెట్లను ప్రపంచ స్థాయికి తీసుకువస్తుంది. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న కర్మాగారంలో చాయ్ బిస్కెట్ మరియు పిస్తా ఫడ్జ్తో సహా విభిన్న శ్రేణి చాక్లెట్ ఉత్పత్తులు అయితే ఇందులో ఉన్నాయి. నెక్స్ట్, నార్ హిమాచల్ ప్రదేశ్. నార్ చెఫ్ ప్రతీక్ సాధు నేతృత్వంలోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ హిమాచల్ ప్రదేశ్లోని అమాయా బొటిక్ హోటల్లో ఉంది. రెస్టారెంట్ హిమాచలీ యాక్, చీజ్ మరియు నాగా వెదురు షుట్ ఊరగాయల వంటి ప్రాంతీయ పదార్థాలను హైలైట్ చేసే వంటకాలతో హిమాలయ వంటకాలను ప్రత్యేకంగా అందిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్యారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించిన జోడీ. విచ్ పేర్ ఓన్ ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ ద 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఎట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ 2024? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మను భాకర్ మరియు సరాబ్జోత్ సింగ్ అండి. మను భాకర్ గారికి 2వ మెడల్ అండి ఇది. ఆల్రెడీ ఇండివిజువల్ విభాగంలో మరి ఘనత సాధించారు. నెక్స్ట్ మిక్స్డ్ విభాగంలో కూడా ఘనత సాధించారు, 2వ మెడల్. మరి ఒక క్రీడాకారిణి ఒలింపిక్ క్రీడల్లో 2 పథకాలు సాధించింది ఒక మను భాకర్ గారే అండి, ఫస్ట్ టైం. నైపుణ్యం మరియు ఖచ్చితత్వం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో ప్యారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్ మరియు సరాబ్జోత్ సింగ్ కాంస్య పథకాన్ని సాధించారు. దక్షిణ కొరియాకు చెందిన ఓయే జిన్ మరియు లీ వోన్హోపై భారత జంట విజయం సాధించి ఈ గేమ్స్లో భారత్కు 2వ పథకాన్ని అందించింది. ఈ విజయం ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్కు 2వ కాంస్యం కావడం విశేషం.
స్వతంత్రం తర్వాత ఒలింపిక్ క్రీడల యొక్క ఒకే ఎడిషన్లో 2 పథకాలు గెలుచుకున్న మొదటి భారతీయురాలండి, గమనించాలి. మరి ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ గురించి స్టాటిక్ జీకే చూద్దామండి. దీని ఏర్పాటు 23 జూన్ 1894. ప్రధాన కార్యాలయం లూసానే, స్విట్జర్లాండ్. సభ్య దేశాలు 111. ప్రెసిడెంట్ ఎవరండి? థామస్ బచ్. నెక్స్ట్ వన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2024 నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? అకార్డింగ్ టు ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA 2024 రిపోర్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? సో సరైన సమాధానం ఏంటండి అంటే ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. గత 5 ఏళ్లలో భారతదేశంలో మొత్తము 628 పులులు మరణించాయి. 2023లో 178 పులులు చనిపోయాయి. మహారాష్ట్రలోనే 200 మరణాలు నమోదయ్యాయి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 5 ఏళ్లలో భారతదేశంలో మొత్తము 628 పులులు సహజ కారణాలు మరియు వేటతో సహా ఇతర కారణాల వల్ల మరణించాయి. ఇదిలా ఉండగా ఈ కాలంలో మరి పులుల దాడిలో 349 మంది మరణించారు. మరి ఒక మహారాష్ట్రలోనే 200 మరణాలు నమోదయ్యాయి. NTCA డేటా 2019-23 ప్రకారం నేషనల్ కన్జర్వేటివ్ అథారిటీ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ప్రకారం 2019లో 96, 2020లో 106, 2021లో 127, 2022లో 121 మరియు 2023లో 178 పులులు చనిపోయాయి. 2023లో పులుల మరణాల సంఖ్య కూడా అత్యధికం. డేటా 2012 వెల్లడించడం అయితే జరిగింది. మరి 2019-20లో పులుల దాడిలో ఒక్కొక్కరు 49 మంది, 2021లో 59, 2022లో 110 మంది, 2023లో 83 మంది మరణించారని కేంద్ర పర్యావరణ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా జూలై 25న తెలిపారు. మరి పులుల దాడిలో మానవ మరణాలు. ఉత్తరప్రదేశ్లో పులుల దాడిలో 59 మంది మరణించగా మధ్యప్రదేశ్లో 27 మంది మరణించారు. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో భారతదేశంలోని పులుల సంఖ్య 3682గా ఉంది. ప్రపంచ అటవీ పులుల జనాభాలో దాదాపు 75% ఒక మహారాష్ట్రలోనే 200 మరణాలు నమోదవడం చూడవచ్చు. స్టాటిక్ జీకే అబౌట్ NTCA అండి. ఏర్పాటు డిసెంబర్ 2005. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కిందికి ఇది వస్తుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ప్రముఖ వైద్యులు మరియు నిపుణుల అంతర్జాతీయ సమావేశం 2024లో ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న కేంద్ర మంత్రి ఎవరు? Union Minister receiving the prestigious Lifetime Achievement Award at the International Conference of Eminent Doctors and Specialists 2024. ఎవరండి? ఆప్షన్ ఏ డాక్టర్ హర్దీప్ సింగ్ పూరి. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా మరియు విదేశాలకు చెందిన ప్రముఖ వైద్య ప్రముఖులు, నిపుణులు మరియు వైద్యుల అంతర్జాతీయ సమావేశాన్ని గుర్తు చేసే ఒక వేడుకలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్కు ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. డయాబెటాలజీ, మధుమేహం సంరక్షణ మరియు మధుమేహం పరిశోధనల పురోగతికి అతనికి ఆదర్శప్రాయమైన అంకిత భావానికి గుర్తింపుగా అతను దేశవ్యాప్తంగా మరియు విదేశాలలో కూడా గుర్తింపు పొందడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏ దేశ పర్యటనలో భాగంగా రామ్లలా విగ్రహాన్ని ప్రదర్శించే ప్రత్యేక స్మారక స్టాంప్ సెట్ను ఆవిష్కరించారు? యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ unveiled a special commemorative stamp set featuring the statue of Ram Lalla as a part of his tour of which country? Answer option D and Laos. వివరాలు చూద్దాం. లావోస్లో తన 3 రోజుల పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అయోధ్య నుండి రామ్లలా విగ్రహాన్ని ప్రదర్శించే ప్రత్యేక స్మారక స్టాంప్ సెట్ను ఆవిష్కరించారు. రాముడి అయోధ్య విగ్రహానికి అంకితం చేయబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి తపాలా స్టాంపుగా పేరు పొందిన జయశంకర్ ఎక్స్లో దీన్ని మరి ఆవిష్కరణ గురించి పోస్ట్ చేస్తూ రామాయణం మరియు బౌద్ధ మతం యొక్క మా భాగస్వామ్య సాంస్కృతిక సంపదను జరుపుకునే ప్రత్యేక స్టాంప్ సెట్ను ప్రారంభించాను అని ఇక్కడ పేర్కొన్నారు. స్టాటిక్ జీకే అబౌట్ లావోస్ అండి. ఏర్పాటు 22 అక్టోబర్ 1953. రాజధాని
వెనింటైన్ అండి. ఓకే, వెయిన్టైన్ అనేటువంటిది మరి రాజధాని. అధికార భాష లావు అండి, లావోస్లో లావు. కరెన్సీ కిప్. ఓకే, ప్రెసిడెంటు తోంగ్లూన్ సీసావులిత అనేటువంటి వ్యక్తి మరి ప్రెసిడెంట్గా ఉండడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, జూలై 29 నికోలస్ మధురో ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో 3వసారి విజయం సాధించి గెలుపొందారు? On July 29, Nicolas Maduro won a third term as a president of which country? Answer option A, Venezuela. వివరాలు చూద్దాం. వెనిజులా నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ జూలై 29న నికోలస్ మధురో అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలిచి 2025 నుంచి 2031 వరకు దేశాన్ని పరిపాలిస్తామని ప్రకటించింది. వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మధురో 3వసారి కావడం గమనార్హం. నికోలస్ మధురో గురించి చూసినట్లయితే అతను 23 నవంబర్ 1962లో జన్మించారు మరియు వెనిజులా రాజకీయ నాయకుడు మరియు 2013 నుంచి వెనిజులా అధ్యక్షుడు. బస్ డ్రైవర్గా తన పని జీవితాన్ని ప్రారంభించిన మధురో 2000 సంవత్సరంలో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యే ముందు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కూడా ఎదగడమైతే చూడవచ్చు. స్టాటిక్ జీకే బోర్డ్ వెనిజులా అండి. ఏర్పాటు 5 జూలై 1811. రాజధాని కాకారస్. అధికార భాష స్పానిష్. కరెన్సీ వెనిజులా బొలివా. ప్రెసిడెంట్ నికోలస్ మధురో. నెక్స్ట్ వన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ జూలై 27న వారసత్వ జాబితాలో చేర్చిన సాడో బంగారు గని ఏ దేశంలో ఉన్న సాంస్కృతిక వారసత్వ ప్రదేశము? ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ద కల్చరల్ హెరిటేజ్ సైట్ సాడో గోల్డ్ మైన్ లిస్టెడ్ యాజ్ ఏ హెరిటేజ్ సైట్ బై ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆన్ 27th July? ఆప్షన్ బి అండి, జపాన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ జూలై 27న జపాన్లోని వివాదాస్పద సాడో బంగారు గదిని సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా నమోదు చేయాలని నిర్ణయించింది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో కొరియన్ కార్మికులను దుర్వినియోగం చేసిన చీకటి చరిత్ర యొక్క ప్రదర్శనలు చేర్చడానికి దేశం అంగీకరించింది. ఈ నిర్ణయం టోక్యో మరియు సియోల్ మధ్య సంబంధాలలో మెరుగుపరచాలని సూచిస్తుంది. సాడో గోల్డ్ మైన్ గురించి చూసినట్లయితే ఉత్తర జపాన్లోని నిగాటా తీరంలోని ఒక ద్వీపంలో ఉన్న గని దాదాపు 400 సంవత్సరాలు పనిచేసింది మరియు 1989లో మూసివేయడానికి ముందు ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా ఉంది. ఇది జపాన్ కొరియన్ కార్మికులను యుద్ధ సమయంలో దుర్వినియోగం చేయడంలో ముడిపడి ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం వివాదాస్పదమైన వీధి కుక్కలను చంపడానికి అనుమతించే బిల్లు ఆమోదించి వార్తల్లో నిలిచింది? Which country was recently in the news for passing a controversial bill to allow the killing of starry dogs? అంటే వీధి కుక్కలు, స్టారీ డాగ్స్. ఆన్సర్ టర్కీ అండి, టర్కీ. వివరాలు చూద్దాం. జూలై 29, 2024న టర్కీ పార్లమెంట్ కొన్ని వీధి కుక్కలను అనాయాసంగా చంపడానికి అనుమతించే వివాదాస్పద చట్టాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం జంతు సంరక్షణ గురించి మరియు దేశంలోని వీధి కుక్కల సమస్యలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందనే దానిపై చాలా చర్చ మరియు ఆందోళనకు దారితీసింది. బిల్ అవలోకనం. కొత్త చట్టం 17 భాగాలను కలిగి ఉంది. అనారోగ్యంతో లేదా దూకుడుగా ఉన్న కుక్కలను అనాయాసంగా చంపడానికి అనుమతించే కీలక నిబంధన. కుక్కల దాడులను తగ్గించడానికి మరియు రేబిస్ వ్యాప్తిని నివారించడానికి ఈ చర్య అవసరమని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ విధానం ప్రభావవంతంగా ఉందా లేదా నైతికంగా ఉందా అని ప్రతిపక్ష పార్టీలు మరియు జంతు హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్కి 2024 నుంచి 2025 వరకు అధ్యక్షత వహించనున్న దేశం? Which country will chair the Asia Disaster Preparedness Center from 2024 to 2025? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియా అండి, భారతదేశమే. 2024 జూలై 25, 2024న బ్యాంకాక్, థాయిలాండ్లో చైనా నుండి 2024 నుండి 2025 వరకు 1 సంవత్సర కాలానికి ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్కి భారతదేశం నాయకత్వం వహిస్తుంది. మరి దీనితో విపత్తు ప్రమాద తగ్గింపు మరియు వాతావరణ స్థితిస్థాపకతలో భారతదేశము పెద్ద ముందడుగు వేసింది. మరి భారతదేశ నాయకత్వం యొక్క ప్రాముఖ్యత. విపత్తులను నిర్వహించడానికి ప్రపంచ మరియు ప్రాంతీయ ప్రయత్నాలలో భారతదేశం యొక్క నియామకం మరింత ముఖ్యమైనదని సూచిస్తుంది. డిఆర్ఆర్ పట్ల దేశం యొక్క అంకితభావం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో మరింత బలపడింది. ఈ రంగంలో భారతదేశాన్ని ఒక ప్రధాన ఆటగాడిగా చేయడము చూడవచ్చు. నెక్స్ట్ వన్,
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ అసిత్ సాహా. వివరాలు చూద్దాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్గా అసిత్ సాహా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిఎస్ఐని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కీలకమైన ఖనిజాల అన్వేషణకు, అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తానని జిఎస్ఐలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల 14వ తూర్పు ఆసియా సమ్మిట్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద 14th ఈస్ట్ ఏసియా సమ్మిట్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ EAS-FMM హెల్డ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎక్కడ? వియాంటియాన్ లావో PDR. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన గ్రీనియం అంటే ఏంటి? వాట్ ఈస్ ద గ్రీనియం రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ న్యూస్? ఆప్షన్స్ అండి. గ్రీన్ బార్ జారీ చేసేవారు పొదుపు అనుబంధ కూపన్ చెల్లింపులపై తెలుసుకుంటారు. ఇటీవల పరిశోధకులు భారతదేశంలోని ఏ ప్రాంతంలో మ్యాగ్నెటోఫోజిల్స్ను గుర్తించారు? రీసెంట్లీ రీసెర్చర్స్ హ్యావ్ స్పాటెడ్ మ్యాగ్నెటోఫోజిల్స్ ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ లడక్. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సిమ్స్ 2.0 అప్గ్రేడ్ చేసిన స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ సిమ్స్ 2.0 ద అప్గ్రేడెడ్ స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్? ఉక్కు మంత్రిత్వ శాఖ. ఫైనాన్సింగ్, మిటిగేషన్ మరియు అడాప్టేషన్ ప్రాజెక్టుల కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి ఇటీవల ఏ సంస్థ $215.6 మిలియన్ నిధులు ఆమోదం పొందింది? Which organization recently received approval of funding $215.6 million from the Green Climate Fund for financing mitigation and adaptation projects? Option A SIDBI. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.